కల్వకుర్తి అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్, చారకొండ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గ కార్యకర్తలు అధైర్యపడకుండా దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి పైన మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లందిస్తే అందరం నిన్ను సన్మానిస్తామని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి గణేష్ రావు, జూపల్లి భాస్కర్ రావు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇంట్లో ముసలు ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు లేచినప్పుడు ఏమంటారు? లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు? రామాన్ని గుర్తు చేసుకుంటారు. రామాన్ని కూర్చున్న రామాన్ని లేస్తారు. ఎందుకంటే నా జీవితం అయిపోయింది, ఇక నివేదికగా అని చెప్పి రాముని దేవుని గుర్తు చేసుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి పండిన లేచినప్పటి నుంచి పడుకున్న వారికి ఎవరిని గుర్తు చేసుకుంటాడు? ఎవరిని? ఆయన ఏమైతే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి దేవుడు అయింది కదా, మరి ఏమైనా దేవుడు అయింది కదా. మా ఇంట్లో మా నాయన ఉంది, ఎప్పుడు లేస్తే రామాన్ని కూర్చున్న పడుకున్నప్పుడు రామాని ఎందుకు నాయన ఎందుకు అడుగుతున్న వేడిగా ఏం లేదు బిడ్డ, సంసారం అయిపోయింది, అంత అయిపోయింది, పిల్లలు చూసినంత ఎవరు చూస్తున్నాడు, నాకు దేవుడే గుర్తు వస్తున్నాడు. అందుకని పొద్దున సాయంత్రం ఎప్పుడు దేవుడు వయసు ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి నాయన దేవుడు, వయసు అయిపోయినా గుర్తు చేస్తున్నది. అట్లా ఉంది రేవంత్ పని పొద్దున లేస్తే రాత్రి వరకు కేసీఆర్ 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 జపం చేస్తున్నాడు. సార్ వాళ్ళు జపం చేస్తారు చూడండి, ఇట్లా ఎవరు రామ 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 ఇలా కేసీఆర్ 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 గరీన చేసి పని ఏం చేసినావు? నీవు జవాబునైతే నీకు దొరుకుంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి అచ్చంపేట మొత్తానికి నీళ్ళు మేము సన్మానం చేస్తాం. అచ్చంపేట బిడ్డలు అంత వచ్చి నువ్వు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, జాబునైతే 15,000 ఇచ్చి కేసీఆర్ మరపించు. పాలకుడు ఉండాలి, పాలకుడు ఉండాలని లక్షణాలేంటి? ఒక పాలకుడు కావాలని లక్షణం ఏంటి? గతంలో నాయకులు మరపించాలంటే అంతకన్నా గొప్ప చేస్తే మర్చిపోతారా? అంతకన్నా వ్యతిరేకంగా చేస్తే మర్చిపోతారా? ఇలా ఏ సరిగా పోయినా ఏమిటి పోయినా ఏమమ్మా ఎవరు బాగుంటే దానినే బాగుంటాయా? ఎవరైనా కేసీఆర్ మీ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ఎవరు ఉంటే అంటే నీ పేరు ఏ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకోమని, కార్యకర్తలు గట్టిగా లేకపోతే, పునాది గట్టిగా లేకపోతే ఆ పార్టీ ఉండదు. పునాది గట్టిగా లేకపోతే ఆ బిల్డింగ్ కూలిపోతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు కుదవలేదు. మనకు 60 లక్షల సైన్యం ఉంది. ఈరోజు ఈ మండల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, మండల పార్టీ కార్యవర్గాలు, క్రియాశీల కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు,